హాయ్ ఫ్రెండ్స్, ఈ సాయంత్రం టైంలో వర్షాకాలంలో కొద్దిగా ఏమైనా స్పైసీగా తినాలనిపిస్తుంది కదా. అందుకని నేను అటుకులు తాలింపు వేస్తున్నాను. మరి స్పైసీగా పచ్చిమిర్చి కట్ చేసి కారం పొడి వేసేసుకొని మనం పల్లీలు వేసేసుకొని అలా తాలింపు వేసుకుంటే టైంపాస్ కోసం తినడానికి చాలా బాగుంటాయి. చూడండి, ఈ గట్టి అటుకులు ఇలా ఆయిల్ పోసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని ఇలా వేసుకొని వేయించుకోవాలి. చాలా బాగుంటాయండి, తింటుంటే కూడా స్పైసీగా నోటికి రుచికరంగా బాగుంటాయి. మా బాబు స్కూల్ నుంచి వస్తున్నాడు, ఇక స్నాక్స్ కంపల్సరీ కావాలి. అటుకులు అయితే ఎంచుకోవడం అయిపోయింది. ఇక అదే ఆయిల్ కొంచెం ఉంచేసి దాంట్లో ఒక 2 గుప్పిళ్ళ పల్లీలు పోసుకొని పల్లీలు కొంచెం వేగేంత వరకు వేయించుకోవాలి. ఆయిల్లో పల్లీలు ఏ విధంగా వేగుతాయో మీకు కూడా తెలుసు. అలా వేగిన తర్వాత వాటిలో పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకుందాము. పచ్చిమిర్చి వైట్ కలర్లోకి వచ్చా అంటే నువ్వు ఆయిల్లో వేగితే ఎలా ఉంటాయో మీకు కూడా తెలుసు కదా. అలా వేగే వరకు ఉంచుదాము. ఇక నెక్స్ట్ దీంట్లో పుట్నాలు వేసుకుందాము. పుట్నాల పప్పు కూడా దీంట్లో చాలా బాగుంటుందండి తింటుంటే. 2 గుప్పిల్లో పుట్నాలు వేసుకుందాము. ఇక ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత లైట్గా పసుపు వేసుకుందాము. ఇప్పుడు పసుపు వేసేసుకుందామా. కొంచెం అంటే అటుకులు తెల్లగా కనిపించకుండా ఉండడం కోసము పసుపు వేసుకోవాలి. ఇక ఒక గుప్పెడు కరివేపాకు వేసాను. కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది, ఒక 3 టీ స్పూన్స్. ఓకేనా. దీంట్లో కొద్దిగా పసుపు కలర్ కోసం. ఓకేనా. ఇక అలా వేసేసుకొని మంచిగా ఈ వేగే వరకు వేయించుకుందాం. మొత్తము పచ్చిమిర్చి అయితేమి, కరివేపాకు అయితేమి, పల్లీలు అయితేమి, పుట్నాలు అయితేమి మనం ఇందులో వేసినవి అన్నీ వేయించుకున్న తర్వాత ఇక తాలింపు రెడీ. అటుకుల్లో కొద్దిగా కారము, కొద్దిగా సాల్ట్, మనకు రుచికి సరిపడినంత ఇక వేసేసుకున్నాక ఈ తాలింపులోకి ఈ అటుకులు పోసేసుకోవాలి. పోసేద్దామా. ఇలా సిప్ చేసేసుకొని మంచిగా తాలింపు కలిసే వరకు కలుపుకోవాలి. ఓకేనా. వావ్, రెడీ అయిపోయినాయి. మరి ఇలా మీరు కూడా మీ పిల్లలకి స్నాక్స్ చేసి పెట్టండి. స్నాక్స్ చేయడం ఎలా ఉంది? చాలా బాగుంటాయండి. ఇవి తింటుంటే మంచిగా కరకరలాడుతూ స్పైసీగా మధ్య మధ్యలో పల్లీలు తగులుతూ, పుట్నాలు తగులుతూ, కరివేపాకు తగులుతూ, పచ్చిమిర్చితో తింటూ ఉంటే చాలా బాగుంటాయి. ఓకేనా. బాయ్.